అసలు ఇష్యూగా సంబంధం కుటుంబంలో గొడవ అంటే కుటుంబంలో గొడవ. అరే ఏమన్నా ఉందా మీకు? సంవత్సరాల తరబడి కలిసి ఉన్న కుటుంబం, వ్యాపార సంబంధాలు ఉన్న కుటుంబం, బంధుత్వం ఉన్న కుటుంబం, మనకేం సంబంధం అండి? చేయొచ్చానా? మళ్ళీ నేను అడుగుతున్నా. సబ్జుడీస్ అవుతుంది అది, నువ్వు అట్లా మాట్లాడద్దు. అది నేనేమంటే ఆరోపణ బీప్ వేసుకుంటారు మా వాళ్ళు. దర్యా బీప్ వేసుకుంటారు ఏమంటారంటే బీప్ వేసుకోండి. బీజేపీలో ఒక ఫైర్ లీడర్ అంటేనే మాకు మీరు గుర్తొస్తారు. ఆ ఫైర్ ఇప్పుడు మీలో తగ్గింది అనుకోవచ్చా? ఫైర్ ఎప్పుడు తగ్గదు, పెరుగుతూ ఉంటుంది. అంటే సమయానుకూలంగా మారుతూ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు ఫైర్ చూపించలేము. ఫైర్ ఎప్పుడు అవసరమో అప్పుడే చూపిస్తాం. మరి ఇప్పుడు బండి భగీరథ చేస్తుంది ఏందన్నా? బండి భగీరథ ఏం చేస్తుంది? ఒక మైనర్ నువ్వు ఎట్లా చెప్తావు? ఓకే, మీ మీడియాకి ఏదైనా కావాలంటే, రేటింగ్ కావాలంటే అది అడగచ్చు, కానీ మాకు రేటింగ్ వద్దన్న, వాస్తవాలు కావాలి. దానికి సంబంధించిన దర్యాప్తు క్లారిటీ కావాలి. నాట్ క్లారిటీ. క్లారిటీ ఇదే క్లారిటీ. న్యాయం అన్యాయం జరుగుతుంది, న్యాయం అనేది కోర్టు డిసైడ్ చేస్తే అంటున్నావు. నువ్వు జడ్జివా? మీరు డిసైడ్ చేస్తారు. ప్రతి ఒక్క యూట్యూబర్ మైక్ పెట్టుకొని మీరే న్యాయం చేస్తే మీరే జడ్జిలు అవుతారు. ఒకవేళ నువ్వు యాంకర్ దొంగ వేనా రైలు దొంగ, మీ నాన్న దొంగతనం చెప్తాను. కానీ నేను దొంగని కాలేదు, యాంకర్నే అయినా. చెప్తాను ఇప్పుడు ప్రభుత్వానికి, ఐపీఎస్ ఆఫీసర్ తీసేసి మిమ్మల్ని పెట్టమంటాను. అవు మరి అందుకన్నా మీరు జడ్జిలా ఉండండి. మీరు జడ్జి పెట్టి చేస్తారు కదా. మరి బీజేపీలో ఒక ఫైర్ లీడర్ అంటేనే మాకు మీరు గుర్తొస్తారు. ఆ ఫైర్ ఇప్పుడు మీలో తగ్గింది అనుకోవచ్చా? ఫైర్ ఎప్పుడు తగ్గదు, పెరుగుతూ ఉంటుంది. అంటే సమయానుకూలంగా మారుతూ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు ఫైర్ చూపించలేము. ఫైర్ ఎప్పుడు అవసరమో అప్పుడే చూపిస్తాం. అంటే ఇప్పుడు మీ ఫైర్ ఈ తెలంగాణ సమాజానికి అవసరం లేదని మీరు అనుకుంటున్నారు, అంతేనా? ఇప్పుడని కాదు, ప్రతిరోజు కూడా యుద్ధం చేయలేం కదా. దేశాలు కూడా ప్రజా సమస్యల మీద పోరాడేటప్పుడు, ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు, ధర్మానికి అవమానం జరిగినప్పుడు ఆ ఫైర్ అని వస్తుంది. రోజు ఆయుధం పట్టుకుని తిరగలేం కదా. ఫైర్ అనేది కూడా ఒక ఆయుధం. ఆయుధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. బట్ బీజేపీ ఎప్పుడు చూసినా కూడా, ఇందాకనే మీరు అన్నారు, ఎప్పుడు బీజేపీ వాళ్ళందరూ అనే ఒక మాట, ధర్మం ధర్మం ధర్మం. నిజంగా ఇప్పుడు బీజేపీలో అధర్మం నడుస్తుందనే మాట వినిపిస్తుంది. ఇది నిజం కాదా? ఎప్పుడు బీజేపీ ధర్మానికి విరుద్ధంగా పోదు. ఇది వ్యక్తుల మీద ఆధారపడ్డ పార్టీ కాదు, అదే కాదు, ధర్మం మీదనే ఉంటుంది ఎప్పటికి కూడా. మరి ఇప్పుడు బండి భగీరథ చేస్తుంది ఏందన్నా? బండి భగీరథ ఏం చేస్తుంది? ఒక మైనర్ నువ్వు ఎట్లా చెప్తావు? అవన్నీ ఆల్రెడీ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి, కోర్టు పరిధిలో ఉంది. ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడిన సబ్జుడిస్ కూడా అవుతుంది అది. ఇప్పుడు ఒకవేళ చాలామంది మర్చిపోయినట్లు మీరు చిన్నపిల్లలు అర్థం, అయేషని అకారణంగా అత్యాచారం చేసి అర్ధరాత్రి 20 ఏళ్ళు తిరిగిన తల్లి గురించి మర్చిపోయినట్లు మీరు అందరూ. ప్రత్యూష కేసు కూడా మర్చిపోయినట్లు తెలంగాణలో కొంతమంది సన్నాసులు, కొంతమంది మేధావులు. అన్యాయంగా ఒక అమాయకమైన ఆడబిడ్డ ప్రత్యూష, తెలంగాణ నుంచి ఎదుగుతున్న ఒక హీరోయిన్గా ఎదుగుతున్న ఒక మొదటి అమ్మాయిని అకారణంగా, అది దారుణంగా చెరచి చంపితే 20 ఏళ్ల నుంచి కేసుకు ముందు వాళ్ళలేదు. కన్నతల్లి ఈ రోజు వరకు కూడా తిరుగుతున్నది. సరోజన్ గారు చెప్పిందేనండి మీరు ఫస్ట్, సరోజన్ గారు. అది అంటే అదొక డిఫరెంట్ కేసు. ఇంకా అదొక అమాయకమైన అమ్మాయిని అకారణంగా గుర్తు తెలియని వ్యక్తులు, అయేష లాంటి అమ్మాయిని గుంటూరులో హాస్టల్లో చిక్కడపేట అనుకుంటాను. ఇదన్నా వాళ్ళకు ఒక బంధుత్వం ఉంది, అలా సంబంధాలు ఉన్నాయి. ఒకరోజు నువ్వు అకారణం కాదు, ఓకే, అది ఇష్యూ అనేది మేజరా. ఇక్కడ అమ్మాయి అమాయకురాలు కాదంటారా? అమాయకురాలు అసాధ్యురాలు అంటలేవు. ఎక్కడి నుంచి కుటుంబ సంబంధాలు ఉన్నాయి వాళ్ళ మధ్యన, మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. అక్కడ అకారణంగా అన్యాయంగా సంఘటనలు వేరు, ఇక్కడ వేరు. ఇక్కడ కలిసి తిరిగారు ఫ్రెండ్స్ వాళ్ళు. ఫ్రెండ్స్ అని మేము అనుకుంటున్నాం, వాళ్ళు తిరిగిన బట్టి, ఆ అమ్మాయి డ్రైవింగ్ చేస్తున్నాను బట్టి తప్పేం లేదు ఫ్రెండ్స్ అని. కానీ ఒకవేళ మీరు అన్న పదం అయితే, అత్యాచారం అనే పదం అయితే అది తప్పే. అది మళ్ళీ మీరు గమనించాల్సింది ఏంటంటే, అది కుటుంబ బంధుత్వం వేరు. నువ్వు అకారణంగా ఒక అమాయకులైన ఆడపిల్లని అన్యాయంగా బలవంతంగా అట్లాంటి చర్యలు చేయడం అది హేయం. బట్ ఇప్పుడు తను అక్కడే కంప్లైంట్ లో అదే చెప్పింది, బలవంతంగా మద్యం తాగించి వితౌట్ మై పర్మిషన్ నన్ను బలాత్కారానికి గురి చేసిండు అని చాలా స్పష్టంగా తన స్టేట్మెంట్ లో పెట్టి. ఆ సమయం చెప్పినప్పుడు ఆమె డ్రైవింగ్ చేస్తున్నది. ఏ సమయంలో చెప్పి ఏమైతే పదం వాడుతున్నది అమ్మాయి, ఆమె ఆ టైంలో డ్రైవింగ్ చేస్తున్నది. ఇప్పుడు 2:30 గంటలకు నేను ఏదో జరిగింది సంఘటన, నన్ను బలవంతం చేసినని చెప్పిన ఆమెకు ఎవరైతే అమ్మాయి ఉందో, మాకేం ఇప్పుడు మీలాగానే మేము, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాకు కూడా ఫొటోస్ పంపిస్తున్నారు. అమ్మాయి మంచిగా డ్రైవింగ్ చేసుకుని ఏదో పెద్ద బ్లాక్ కార్ ఉన్నది, పక్కన పిల్లాడు కూర్చున్నట్టున్నాడు. రెండోది ఏంటంటే అవన్నీ మాకు ఏవైతే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము
వాళ్లకు బంధుత్వం ఉంది, సేమ్ కమ్యూనిటీ. సుమారు ఇప్పుడు కాదు, బండి భగీరథ పుట్టినప్పటి నుంచి కూడా సంబంధాలు నట్లే వాళ్ళకు. ఎందుకంటే అక్కడ జరిగిన వీడియో విజువల్స్ కావచ్చు, వాళ్ళతో కలిసి తీర్థయాత్రలకు పోవడం కావచ్చు. నువ్వు ఇప్పుడు నీ తీసుకపోలేదు, మరి నా కొడుకుని తీసుకపోలేదు వాళ్ళు. అరుణాచలం ఎందుకు తీసుకపోలేదు నా కొడుకుని? నీ కొడుకు నిన్నెందుకు తీసుకపోలేదు తిరుపతికి? దా బగి వీడియో తీస్తున్నావని ఎందుకు అడగలేదు? నేను అడగలేదు. సింహాద్రి మరి వీడియో తీస్తున్నావని అడగలేదు ఆమె? ఎవరో క్లియర్ తెలియాల్సింది ప్రజలకి. ఒక రాజకీయాలు నేను పక్కన మాట్లాడుతున్నాను, అసలు ఏంది అది కేసు? నిన్నగాక మొన్న ఒక యూట్యూబర్ చనిపోయింది. ఇప్పుడు యూట్యూబర్ చనిపోతే ఒక్క సన్నాసి కూడా ఒక మీటింగ్ పెట్టలేదు. ఇప్పుడు మొన్న ఒక యూట్యూబర్, ఒక అమ్మాయి అంటే పేదలు ఉంటే మీకు ఒకటి, ఇది వ్యక్తిగత కక్షలు తీసుకోవడం కాదు. ఒకవేళ వాళ్ళిద్దరు వ్యక్తిగత కక్షలే అంటారా? బీజేపీ మీద అంటారా? బీజేపీ మీద కుట్రలండి. ఇది ఎంత ఈ కేసు ఎంత, ఇట్లాంటి కోట్లాది కేసులు ఎదుర్కొని ఇంటికి వచ్చినాము అంటే ఇది మీకు పిచ్చ లైట్ అన్న? లైట్ అనేది కాదు, మళ్ళీ ఒక కుటుంబం లైట్, మళ్ళీ కుటుంబంలో జరిగిన సంఘటన లైటా సీరియసా అంటే బీజేపీకి ఏం సంబంధం? అది వ్యక్తుల మధ్యన, కుటుంబాల మధ్య. ఇప్పుడు ఈ కేసు తోటి బీజేపీకి 1%, 0%. మరి ఎందుకు బీజేపీ నాయకులు పార్టీ లైన్ దాటము, అందుకే మేము మాట్లాడట్లేదు అని అంటాం? ఎందుకంటే మాట్లాడుతున్నాను కదా. పైడి రాకేష్ రెడ్డి ఒకటి అంటే నువ్వు మాట్లాడతావు నాకేం సంబంధం? నేను గౌరవనీయ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నా, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నా. భారతీయ జనతా పార్టీ దానికి సంబంధం అండి? సంబంధం లేదా సార్? ఎట్టి పరిస్థితుల్లో ఎనీ కాస్ట్ సంబంధమే లేదు. ఎట్లుంటది? ఆయన ఎవరు కొడుకు? మళ్ళా కొడుకు, నా కొడుకు ఉంటాడు. నేనేమైనా చేస్తే తప్పు అవుతుంది. అది నేను శాసనసభ్యుడు, నా కొడుకు శాసనసభ్యుడు కాదు కదా. ఇప్పుడు బండి భగీరథ బీజేపీ పార్టీ మళ్ళీ తప్ప నువ్వే డిసైడ్ చేస్తావు. దర్యాప్తు సంస్థలు చట్టం చేస్తాయి. సమస్యల తీవ్రత మీరు అర్థం చేసుకుంటలేరు. ఇది వాళ్ళ కుటుంబం, వాళ్ళ బంధువులు, వాళ్ళు కలిసి తిరిగారు, కలిసి తిన్నారు, బంధుత్వం ఉంది, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, సంబంధాలు కూడా ఉన్నాయి వాళ్ళ మధ్యలో. చెప్తున్నారు కదా వాళ్ళే. నేను అనేది ఏంటంటే ఒకసారి మీరు గమనించాల్సింది, దయచేసి ఇది ఎటువంటి మా పార్టీకి 0.1% సంబంధం లేని కేసు. ఓకే, మీ మీడియాకి ఏదైనా కావాలంటే, రేటింగ్ కావాలంటే అది అడగొచ్చు, కానీ మాకు రేటింగ్ వద్దన్న, వాస్తవాలు కావాలి. రెండు వాస్తవాలు నువ్వెవరు నేనెవరు చేయడానికి? దానికి సంబంధించిన దర్యాప్తు సంస్థలు క్లారిటీ, ఇదే క్లారిటీ. ఇప్పుడు ప్రభుత్వం మీద సిట్ వేసింది, ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ పెట్టింది. రెండోది మ్యాటర్ ఏదో కోర్టులో ఉంది, న్యాయం తెలిసింది, దర్యాప్తు తెలియదు. ఇంత నత్త నడకలాగా సాగుతుంది ఈ కేసు. చాలా కేసులు ఇంత నిమ్మలంగా చూడడం నేను ఇది మొదటిసారి. కేసులు ఇట్లాంటి లక్షల కేసులు ఉన్నాయి. బట్ కాదని పెట్టి డిసైడ్ చేస్తావు. నిన్న కూడా హైకోర్టు అడిగింది ఫస్ట్ ఏజ్ సర్టిఫికేట్ ఇవ్వమన్నది. మనం ఎందుకు వెళ్ళాలి ఆ సబ్జెక్టులకి? అది న్యాయస్థానం పరిధిలో ఉంది. ఇప్పుడు కొందరు ఏమంటున్నారు, ఏదేమైనా పక్కన న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థలు డిసైడ్ చేస్తాయి. బట్ ఇక్కడ ఒక విషయం నడుస్తుంది. చెప్పండి. ఈవెన్ న్యాయస్థానాలను కానీ కొన్ని శాటిలైట్ ఛానళ్ళని కానీ బీజేపీ మేనేజ్ చేస్తుంది. బీజేపీకి ఏం సంబంధం? మాకేం సంబంధం? 60 కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారు, 150 కోట్ల పాపులేషన్ ని 22 రాష్ట్రాల్లో వెళ్తున్నాము. వీటన్నిటిని ఇప్పుడు ఈ కేసు మొత్తం డ్యామేజ్ డ్యామేజ్ కదా. ఇక్కడ తెలంగాణ ఉన్నదని చాలా మందికి తెలియదు, అక్కడ బీహార్ లో కొంతమందికి తెలంగాణ ఉన్నదని తెలియదు, చాలా మంది తెలియదు. తెలంగాణకి 6,000 కాబట్టి చాలా మంది అడవులలో ఉంటారు, గిరిజనులు ఉంటారు. నువ్వేదో చిన్న కుటుంబ సమస్య పట్టుకుని దేశం సమస్య అంటే అనేది ఏంటంటే, సుమారు ఇప్పుడు ప్రపంచంలో జనాభా ఉంది 800 కోట్లు. 800 కోట్ల మందికి తెలంగాణ తెలియదు, ఇండియాలో తెలియదు. కొంతమంది పేదలు, నిరుపేదలు ఉన్నారు ఆఫ్రికా అడవులలో. ఇప్పటివరకు బట్టలు కూడా కట్టుకోవట్లేదు, ఆది మానవులు ఉన్నారు. ఇంకా ఇప్పుడు నువ్వు చైతన్యవంతమైన సబ్జెక్ట్ ఇది ఒక కుటుంబానికి సంబంధించిన పరిమితి తప్ప ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయం కాదు. అంటే ఒక ఆడబిడ్డకు రక్షణ లేదు. మళ్ళీ ఆడబిడ్డకు రక్షణ లేదు, ఆడబిడ్డ రక్షణ లేదు. ఆడబిడ్డ మంచి బ్రహ్మాండంగా వెహికల్ నడుపుకుంటా కాలేజీలో పోతున్నది, అలా రకరకాల. ఎందుకంటే మళ్ళీ అమ్మాయి విషయం కాబట్టి వెహికల్ నడిపినంత మేమేమంటున్నామంటే, దాన్ని మనము బాగా ఇబ్బందికరంగా మాట్లాడటానికి ఇప్పుడున్న సబ్జుడిస్ అవుతుంది. మీరు కూడా ఆలోచించుకోండి. మేము ఇక శాసనసభ్యులం, మేము చెప్పదలుచుకున్నది ఏంది, అమ్మాయిని అయేషలాగానో, అయేష కేసెస్ డిఫరెంట్. తను చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారని ఇప్పటివరకు తేలలేదు. సుప్రీంకోర్టు కూడా మనం తీసేసింది, మాత్రం కాదని. లాస్ట్కు ఆ అమ్మాయి భస్మం కూడా ఇచ్చేసింది. అప్పుడు లేవ్వని గొంతులు, అప్పుడు లేవ్వని మైకులు, అప్పుడు ఏం చేయని మేధావి వర్గము, ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో వచ్చిన చిన్న కలతల వల్ల రేపు కలిసిపోతారచ్చు. కలిసి పర్యటనలు చేసిన వాళ్ళు, కలిసి తిన్నోళ్ళు, చిన్నప్పటి నుంచి బంధుత్వం ఉన్నోళ్ళు, సేమ్ కమ్యూనిటీ వాళ్ళు, వాళ్ళు రేపు కలిసి ఎట్లా కలుస్తారన్న? చాలా రేపు వాళ్ళు పెట్టిరు కదా, పెట్టినరా ఇంకేమైనా పెట్టినరా? నేను అనేది వాళ్ళ వ్యక్తిగత కుటుంబ ఇష్యూస్. అది నేనేంతసేపు మీరు ఇది ఒక కుటుంబానికి అది కుటుంబందే.
కుటుంబం ఎట్లా కుటుంబం అవుతుంది ఎట్లా కుటుంబం అవుతుంది కుటుంబ బంధువు అయితే అంటే ఆ అబ్బాయి వాళ్ళు ఇప్పుడు ఆయిషా కేసు కుటుంబంది కానప్పుడు గతంలో దిశ కుటుంబంది కానప్పుడు ఇక్కడ ఒక మైనర్ బాలిక కుటుంబానికి ఎట్లయితుంది అంటే బండి సంజయ్ కొడుకుంటే ఇది కుటుంబానికి సంబంధించిన బండి సంజయ్కి దీనికి సంబంధం లేదు సంబంధమే లేదు అసలు లేదు చెప్తున్నా కదా అక్కడ ఒకవేళ నేను అగ్రి అయ్యేవాడిని ఎలా అంటే ఒకవేళ అన్నోన్ పర్సన్స్ అయినా జరిగిందంటే ఇప్పుడు ఎవరైనా సరే ఆ అమ్మాయి కూడా అన్యాయం జరగదు ఒకళ్ళు నిజంగా ఏదైనా అన్యాయం జరిగితే ఎవరైతే అమ్మాయి ఉన్నదో ఏమో పేరు నాకు తెలియదు కానీ ఒకవేళ నిజంగా కూడా ఈరోజు ఆమె ఏదైతే కంప్లీట్ చేస్తుందో నన్ను ఏదో నువ్వు చెప్పిన పదాలు వాడి అంటే న్యాయం జరగాల కానీ అక్కడ జరిగిన సంఘటనలను చూస్తే వాళ్ళ కుటుంబ బంధుత్వం ఉంది కలిసి తీర్థయాత్ర తిరిగారు సంవత్సరాల తరబడి బంధుత్వం ఉంది కలిసి తిరుగుతున్నారు అటువంటి ఫ్రెండ్స్ అని అంటావు కదా నువ్వు అన్నోన్ పర్సన్ చేస్తే రేపు కిందకి వస్తుంది ఓకే ఆమె అన్నట్లు ఏమైనా ఆరోపణలు ఉంటే దర్యాప్తు సంస్థలు చేస్తాయి కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా బండి సంజయ్ కూడా సంబంధం లేదు ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది వాళ్ళమ్మ బండి సంజయ్ గారిని కలవడానికి పోతే ఆయన మాకు సంజాయిషు చెప్పాల్సింది పోయి ధైర్యం ఇవ్వాల్సింది పోయి ఇంకా మా మీద ఉల్టా పల్టా కేసులు పెడతామని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసిండు నాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పేసి ప్రెస్ నోట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరికి ఉంది బండి సంజయ్ ఉందని చెప్పేసి వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు బెదిరిస్తున్నట్టు వాళ్ళమ్మ ప్రెస్ నోట్ రిలీజ్ సింహాద్రి ఫస్ట్ నేను చెప్పింది నేను దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేదేం లేదు ఫస్ట్ పాయింట్ లేదా ఒరిగేదేం లేదు ఇది ఒక 4-5 రోజులు మీకు ఏమైనా రేటింగ్లు వెనకత్తాయి యూట్యూబర్లకు అంతకు మించి దేనికి ఉపయోగం లేదు వాళ్ళు మంచి కలిసి అంతేగాని న్యాయం అన్యాయం జరుగుతుంది న్యాయం అని కోర్టు డిసైడ్ చేస్తే అంటున్నావు నువ్వెవరు నేను ఎవరు నేను జడ్జిని ఎట్లా నువ్వు జడ్జివా ప్రతి ఒక్క యూట్యూబర్ మైక్ పెట్టుకొని మీరే న్యాయం చేస్తే మీరే జడ్జిలు అవుతారు కోర్టులు ఎందుకు దర్యాప్తు సంస్థలు ఎందుకు కోర్టులు ఎందుకు దర్యాప్తు మీరు మేమే డిసైడ్ చేస్తే ఇక కోర్టులు ఎందుకు దర్యాప్తు సంస్థలు డిసైడ్ చేయట్లేదు వాస్తవాన్ని తెలుసుకునే ప్రజాప్రతినిధిగా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది ఒక జర్నలిస్ట్ బాధ్యత నా మీద ప్రజాప్రతినిధిగానే చెప్తున్నా మాత్రి ఇంత క్లియర్ గా చెప్తున్నాను దానికి బీజేపీ పార్టీకి సంబంధం లేదు పాయింట్ 1 బండి సంజయ్ కూడా 1% సంబంధం లేదు మరి బండి సంజయ్ ఒక చిన్న డౌట్ అన్న బండి సంజయ్కి నిజంగానే మీరు అన్నట్టు సంబంధం లేదనుకుందాం మరి ఒక్కసారి వాళ్ళ కొడుకుని తీసుకోబోయి మరి పోలీసుల ముందు హాజరుపరిచి విచారణకు నా కొడుకు సహకరిస్తారని ధైర్యం ఎందుకు చెప్పలేకపోతే నువ్వే పోయి చెప్పు ఏమేం చెప్పాలి బండి సంజయ్ గురించి చెప్పు నువ్వు మీకు చాలా దగ్గర నేనేమనేది అంటే అది వాళ్ళ కుటుంబ సంబంధాలు ఆయన ఏదైతే అడ్వకేట్లు అప్రోచ్ అవుతున్నారు ఈ దేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయి అటవిక చట్టాలు ఏం లేవు హైకోర్టులో కేసు నడుస్తుంది ఈరోజు ఆర్గ్యుమెంట్ ఉంది కోర్టు డిసైడ్ చేస్తుంది ఆల్రెడీ కోర్టుల పరిధి లోపల న్యాయ పరిధి లోపల ఏమేమి సౌకర్యాలను వాడుకుంటున్నారు ఆల్రెడీ కోర్టులో చర్చలు అది ఆర్గ్యుమెంట్స్ నిన్న జరిగినాయి ఈరోజు జరుగుతున్నాయి తప్పు చేయని వాళ్ళకు సౌకర్యాలను వెతుక్కోవాల్సిన అవసరం ఎందుకు సౌకర్యం అనరు అది మీరే అన్నారు నేను అనుకోకుండా హాస్పిటల్ ఉన్నాను అనుకో నువ్వు రమ్మనగానే రావాలి ఇట్లా సౌకర్యం అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలు నువ్వు వస్తాను నువ్వు వచ్చాను ఇప్పుడు ఈ రోజు నేను ఏదైనా కాన్స్టిట్యూన్సీ ఉన్నా అనుకో ప్రజల మధ్య అనుకో నేను ఎందుకు వస్తాను నాకు సౌకర్యంగా లేను ఇప్పుడు సౌకర్యంగా ఉన్నా రమ్మన్నాను అది కూడా ఏదంటే దానికి ఏదైనా వ్యక్తిగత ఇబ్బంది కావచ్చు హెల్త్ కావచ్చు అంత డెప్త్గా పోదలుచుకోవాలి సబ్జెక్టులో కాబట్టి దీనివల్ల తెలంగాణ ప్రజల కోరికేదేం లేదు అవి కుటుంబ గొడవలు మాత్రమే కుటుంబ గొడవలు సంవత్సరాల తరబడి చిన్నప్పటి నుంచి ఎవరో వీడియో చూశాను బాగి వీడియో తీస్తున్నాం అంటుంది అమ్మాయి వాళ్ళ తల్లి అంటే చిన్నప్పటి నుంచి వచ్చినట్లు సార్ అంటే అంటే నేననే పదాలు మీరు ప్రేమతోనే అంటున్నాను అంటే అంత ఆత్మీయ బంధం ఉన్నట్లు నేను ఏమంటున్నానంటే ఆత్మీయ బంధం ఉన్నది ఏదో రకరకాల వీడియోలు మరి వీడియో లేదు అర్ధరాత్రి ఎవరు వాళ్ళ ఇంట్లో తీసినో తెలియదు మరి వాళ్ళే రికార్డింగ్ చేసి వాళ్ళే పంపుకున్నారు నువ్వు పోయి తీయలేదు వీడియో నేను తీయలేదు వీడియో నువ్వు తీసావా రాత్రి 2:30 నువ్వు పోతావా వీడియో అబ్బాయి అమ్మాయి ఏదో అన్నం తినిపిస్తున్నారు ఎవరు తీస్తారా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు తీస్తారు అదొక రిసార్ట్ లాట ఇప్పుడు ఎందుకంటే చిన్న అబ్బాయి అమ్మాయి విషయం వాళ్ళు తెలుసుకొని ఆ కుటుంబం తెలుసుకోకపోతే కోర్టులు తెలుతాయి దీనికల్లా ఏమైంది ఇప్పుడు ఏదైనా మాట్లాడితే అట్ల గురించి మాట్లాడు రైతులు కళ్ళ చచ్చిపోయిన గురించి మాట్లాడు మీరు కూడా అసలు పనికి లేనట్టున్నది యూట్యూబ్ అట్లా కాదు ఈరోజు తెలంగాణ ఏ సమస్య పని అవుతుంది కళ్ళ రైతులు చచ్చిపోతే అడగవు లక్షలాది మంది రైతులు రోడ్ల మీద పడితే అడగవు వర్షాలు తడితే అడగవు మేము అడిగినప్పుడు మీరు ఎట్లా సమాధానం 2 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు నోటిఫికేషన్ అడగవు మేము అడిగినప్పుడు మీరు సమాధానం ప్రతిదానికి మళ్ళీ మీకు అనాల్సిందంటే ఎప్పుడు అదొక చిన్న సమస్యని దాన్ని అవాయిడ్ చేయాలి ఎంతవరకు చేస్తారో కొంతవరకు మనం దాని గురించి ఇప్పుడు మీరు క్లారిటీగా అడిగారు చెప్పేసాం ఇక మిగతా ఏమంటే కోర్టు మళ్ళీ మనం ఎక్కువ డిస్కషన్ అయితే కూడా సబ్జెక్ట్స్ అవుతుంది మీకు ఇబ్బంది నాకు ఇబ్బంది నాకు కూడా నోటీసులు వస్తాయి అంటే అది వస్తాయి ఎందుకంటే మీరు ఎందుకు మాట్లాడారు నేను సపోర్ట్ చేసినట్టు అవుతుంది నేను సపోర్ట్ చేసినట్టు ఇక అన్న ఆరోపణలు ఎదుర్కొంటూ వదిలేసి కానీ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ మీద నోటీసులు ఇస్తారంటే నేనేమంటున్నానంటే మళ్ళీ నీకు అదే చెప్తున్నాను అయేష కేసు వేరు ప్రత్యూష కేసు వేరు ఈ కేసు వాళ్ళ బంధువులు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వాళ్ళ ఏం జరిగిందని కోర్టు డిసైడ్ చేస్తుంది ఒకవేళ ఏమైనా అతను తప్పు చేసినట్టే శిక్ష అనుభవిస్తుంది అయితే ఒక ప్రధాన ఆరోపణ ఏంటంటే
ఇంత పెద్ద యూనియన్ మినిస్టర్ గా ఎదిగిన బండి సంజయ్ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చి తన కొడుకును కంట్రోల్లో పెట్టుకోలేకపోయిండు, కనీసం కొడుకుకు బాధ్యత చెప్పలేనోడు సమాజానికి ఏం మేలు చేస్తాడు? అన్నీ అవసరం లేదు. అవన్నీ చాలా మంది కొడుకులు చాలా మంది కొడుకులు చాలా ఉంటాయి. కొడుకుని కన్నా తప్ప కొడుకుని రాతను కనలేవు. నిన్ను కూడా మీ నాన్న అన్నాడు, మీ నాన్న నీ రాతనేం రాయలేడు, నువ్వు యాంకర్ అవుతాను మీ నాన్న కనలేదు. ఒకవేళ నువ్వు యాంకర్ దొంగ వేనా రైలు దొంగ, మీ నాన్న దొంగతనాలు చెప్పించు. నేను దొంగని కాలేదు, యాంకర్నే అయినా. మరి అదే అంటున్నాను. కానీ ఇక్కడ బండి సంజయ్ కొడుకు మీద ఆరోపణలు అట్లా వస్తలేవు. ఆరోపణలు రకరకాలు ఉంటాయి ప్రతి కుటుంబంలో. అది సమస్య కూడా ఏ కుటుంబానికైనా బాధనే. బండి సంజయ్ గారు కూడా చాలా కష్టపడి పైకి వచ్చిండు, ప్రజానాయకుడు, చాలా కొన్ని లక్షలాది మందికి ఉపయోగపడే నాయకుడు అయినా. ఈ రోజు అట్లా ఈ రకంగా మనం ఇబ్బందికరంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. బండి సంజయ్ అంటే మామూలు కుటుంబం అవుతుంది. కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా కేంద్ర మంత్రి స్థాయికి వెళ్ళిండు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షలాది మందికి ఉపయోగపడ్డాడు ఆయన. ఎన్నో సమస్యలను తీర్చాడు, యువకులది, మహిళలది. ఈరోజు ఒక దురదృష్టం, ఆయన కుటుంబం ఈరోజు రచ్చకెక్కడం అనేది దురదృష్టం. కాబట్టి ఆ నాయకుడికి మచ్చలేని నాయకుడు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రజానాయకుడు. ప్రజా సమస్యల మీద గిరిగీసి కొట్లాడిండు అప్పుడున్న గడిల ప్రభుత్వానికి. మీలాంటి యూట్యూబర్లు అందరికీ అండగా నిలిచిండు. వందలాది మంది యూట్యూబర్లు అక్రమ కేసులు పెడితే అప్పుడున్న గత ప్రభుత్వంలో బండి సంజయ్ అండ నిలబడ్డాడు. కాబట్టి అదంతా మర్చిపోయినట్టున్నారు. ఏదో కాంట్రవర్సీ కాదు, అది ఆ కుటుంబ సమస్య, కుటుంబానికి వదిలేద్దాం. లేదు ఏదో తప్పు జరిగితే దర్యాప్తు సంస్థలు కోర్టులకు వదిలేద్దాం. అంటే ఒక ఫైనల్ ఒకటేంటి, ఇది ఏంటంటే మొత్తం మీద ఇది కుటుంబ సమస్య అంటారు అంతే. 100%. చూడండి, చాలా క్లియర్ గా ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు చెప్తున్న మాట ఇది కుటుంబ సమస్య అంటున్నాడు. మరి మీ అభిప్రాయం ఏందనేది చెప్పండి మాకు. సరే, దీని ద్వారా ఒక విషయం చెప్పండి అన్న. ఇప్పుడు మీ బీజేపీ పార్టీకి ఏం మైనస్ కాలేదా, మళ్ళీ చెప్తారు డ్యామేజ్ కాలేదా? అసలు 0.1 బీజేపీకి ఎంత మంది అండి? ఇట్లా లక్షలాది మంది వ్యక్తులు ఉంటారు. ఇది మీకు ఇది ఫరక్ కూడా పడదా? 0.1 ఏం పడుతుంది అసలు? ఎందుకు పడాలి? అయిపోయింది కదా తెలంగాణలో బీజేపీ పైన అయిపోయింది. ఎవరు చెప్పారు? అందరు జనాలందరూ అంటారు. జనాలు మాకు తెలుసు కదా జనాలు. మీలాంటి మైకి పట్టుకుని గొట్టలు పట్టుకున్నారని మొత్తం కనకనంలో రామనామం మోగుతున్నది, కనకనంలో అభివృద్ధి మోగుతున్నది. ఈరోజు దేశం సురక్షితంగా ఉన్నది, అన్ని ఎదుర్కొంటున్నది. భారతదేశంలో ఒక స్థానంగా తీసుకెళ్ళినాం. 3వసారి అధికారంకి వచ్చి 22 రాష్ట్రాల అధికారం చూడలేదా మొన్న వెస్ట్ బెంగాల్లో? ప్రపంచమంతా ఒకటైనా కానీ వెస్ట్ బెంగాల్లో ఏ రకంగా వచ్చినాం ఏకఛత్రాధిపత్యంగా. మరి ఏమి లేని దగ్గరనే మర్రి వృక్షం పెట్టాం. భారతదేశం అంతా బీజేపీ రాగలుగుతుంది కానీ ఒక కేరళ తెలంగాణలో మాత్రం నరేంద్ర మోడీ తలకిందులకు శపథం చేసినా కూడా రాలేదని జనాలు అంతా చెప్తా ఉన్నారు. ఆ జనాలే 36% ఓట్లు వేసారు. నీలాంటి వాళ్ళ మాటలు పట్టించుకున్నాం. వెట్ట జనం అవుతాం. తెలిసినోడో చదువుకున్నాడో ఒకవేళ యాంకర్ రెస్పాన్స్ యాంకర్ అయితే 36% ఓట్లు పడ్డాయి మాకు. 8 పార్లమెంట్ సీట్కి గెలిచినాం. మల్కాజ్గిరిలో అంటే 4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచాం. మళ్ళీ జనాలు కాదా? జనాలను అవమానించినట్టు కాదా మీరు? నిజామాబాద్ని, చేవెళ్ళని అవమానించినట్టు కాదా మీరు? మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి సొంత జిల్లాను కూడా కొట్టినాం. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం మల్కాజ్గిరి, దాన్ని కొట్టినాం. ఏమనుకుంటున్నావు బీజేపీ అంటే? ఎవరి గురించో పార్టీలో ఏమైనా ఫ్యామిలీ గురించి ఉన్న పార్టీ అనుకుంటున్నావా? డూప్లికేట్ గాంధీల గురించి పుట్టింది అనుకుంటున్నావా? ఫామ్ హౌస్ల గురించి పార్టీ అనుకుంటున్నావా? ఫ్యామిలీ పార్టీ అనుకుంటున్నావా? ఈ దేశం గురించి తన లక్షలాది మంది కార్యకర్తలు తమ ప్రాణాలు అర్పించి పార్టీని జీవం పోశారు. ప్రతి కార్యకర్త మళ్ళీ చూడండి, సామాన్య కార్యకర్తలు, గ్రామీణ ప్రాంతాల కుల వృత్తులు, చేతి వృత్తులు, యువకులు, మరి ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న యువతనే ఈరోజు బీజేపీని కోరుకుంటుంది. ప్రపంచంలో ఈరోజు భారతదేశం, భారతీయులు అంటే ఒక గర్వకారణంగా తలెగరేసుకునే పరిపాలన చేస్తున్నాం. అంత గర్వకారణంగా ఏం చేశారన్నా? ఇప్పుడు డాలర్ కంటే రూపాయి విలువ మొత్తం పడిపోయేటట్టు చేశారు. మీరు అంత గర్వంగా ఏం చేశారు? డాలర్స్ మళ్ళీ అదే చెప్తున్నాం. మేము చేసినాయి చెప్తుంటే అసలు ఈ దేశంలో 2014 వరకు అభివృద్ధి, 2014 నుంచి అభివృద్ధి 65 ఏళ్ళు ఎంత ఉందో ఈ 10 ఏళ్ళ దానికన్నా 3 అంతలు ఉంది. విదేశీ పెట్టుబడులు కావచ్చు, విదేశీ ఎగుమతులు కావచ్చు, లేదు దేశంలోని మధ్యతరగతి ప్రజలకు కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, రోడ్ కనెక్టివ్ హైవేస్ కావచ్చు, ఎయిర్ కనెక్టివ్ కావచ్చు, రైల్ కనెక్టివిటీ కావచ్చు. ఈరోజు సుమారు 20 లక్షల కోట్ల ముద్రా లోన్స్, సుమారు 8 కోట్ల మంది యువతకు ఉపయోగపడ్డది. 52 కోట్ల జన్ధన్ ఖాతాలు, 65 ఏళ్ళ నుంచి ఒక్కొక్క బ్యాంక్ ఖాతా లేని 4,30,000 కోట్లు ఏదైతే యూపీఏ ప్రభుత్వంలో ఒక ఫేక్గా అన్ని బెనిఫిట్స్ పొందారో ఒక సిస్టమ్ని అప్డేట్ చేసి పారదర్శకంగా చేసి దాన్ని ఒక్కడ కూడా అవినీతి లేకుండా చేసాం. 4,30,000 కోట్లు కాపాడు. దొరికినట్లు దోసుకున్నారు. కాబట్టి ఇది ఒకటే కాదు. ఈరోజు ప్రపంచంలో ఒక్క విధేయం చెప్తున్నా, ప్రపంచమంతా చూడండి 234 దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, 18 లైన్ల రోడ్ ఎక్కడ ఉంది? ఇండియాలో తప్ప. ఈరోజు సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు ఏది కోరుకుంటారు? పేదవాళ్ళకి ఏది? సుమారు ఒక యూరియా ఉంది, 3,000 రూపాయల సబ్సిడీ ఇచ్చి 300 రూపాయలకు బస్తానిస్తుంది.
కానీ ఇదే రాష్ట్రంలో ఎంతో మందికి యూరియా లేక భారతదేశం రైతులు పడిగాపులు కాసిన రోజులు కూడా ఉన్నాయన్న. అది ఒకటి. ఇప్పుడు నేనేమి ఇస్తాను, బియ్యం నీకు ఇస్తాను, నీ ఇంట్లో నువ్వు సర్దుకోవాలి. ఇక్కడ ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూసుకోవాలి. రాష్ట్రం విషయమే మాట్లాడుతున్నాం. మళ్ళీ అదే అంటారు, నువ్వు రాష్ట్రంలో యూరియా కొరత భారతదేశం ఏర్పడలేదా? బీజేపీ గురించి నువ్వు అడిగినావు. అవును. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు నేను ఉన్నది, ఇప్పుడు మాకు దగ్గర 1,50,000 టన్నులు స్టాక్ ఉంది. ఇప్పుడు మళ్ళీ 3,50,000 టన్నులు పంపిస్తున్నాం. వీళ్ళు ఈ 33 జిల్లాలకు ఎలా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి వీళ్ళు ఆలోచించుకోవాలి. సుమారు 612 మండలాలు ఉన్నాయి, 540 మండలాలు రూరల్ మండలాలు ఉన్నాయి. ఏ మండలంకి ఎంత కల్టివేషన్ ఉంది, ఎక్కడ ఎంత నీడ్ ఉంది. ఇప్పుడు నువ్వు నాంపల్లి మండలంకు యూరియా అవసరం లేదు, హైదరాబాద్లో యూరియా అవసరం లేదు కదా, ఇక్కడ పొలాలు లేవు కదా. పరిపాలించడానికి బుద్ధి ఉండాలా. వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, పరిపాలన అధికారులు కావచ్చు. యూరియా కొరత లేకుండా మనకు భారత ప్రభుత్వం నుంచి ఎంత వస్తుంది, మనం ఎంత ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా యూరియా తయారు చేయలేదు, దిగుమతి చేసుకోవాలి. ప్రపంచంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎంత దిగుమతి అవుతుంది. నీ గురించి హోర్ముజు సంధి తెరవరు కదా. కాబట్టి దేశంలో ఉన్న కొరతను కానీ దేనైనా కానీ ఈరోజు ఆయిల్ కావచ్చు, ఎల్పిజి గ్యాస్ కావచ్చు, ఏదైతే రకాలు ఉందో అవన్నీ కంట్రోల్ చేసుకోవాలా. ఇది పరిపాలన వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు బీజేపీ దేశంలో ముందస్తు జాగ్రత్తతో లేదు కనుక ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయాలంటే హార్ముజ్ జలసంధి చైనా కూడా ఓపెన్ చేయలేదు. మరి చైనాలో ఎందుకు కొరత రాలేదు? నేనేమంటున్నాను, చైనా కొరత చూసిన ఎట్లా, చైనా ఇంతగానే కొడుతుంది. 50 దేశాలలో లేదు. మీకు అదే చెప్తున్నాను. మీకు ఒకసారి ఆలోచించాల్సిందంటే సుమారు ఈ దేశ అవసరాలు భారతీయులు కూడా కొద్దిగా బాధ్యతగా ఉండాలి. ఎట్లయితే బార్డర్ల సైనికుడు ఉంటున్నాడు, అన్ని పానాలకు తగ్గించి కొన్ని సౌకర్యాలను తగ్గించుకోండి. ఏమవుతుంది? నువ్వు కోరుకున్న యుద్ధం కాదు, నువ్వు కోరుకున్న ప్రపంచం కాదు. నీ దేశంలో నీకు ఏం కావాలో నువ్వు నిర్ణయించుకోవాలి. ఈరోజు నువ్వు కంట్రోల్ లేకపోతే, ఇప్పుడు ఉదాహరణకు దగ్గర ఒక 100 రూపాయలు ఉంది ఇంట్లో, నీ జేబులో 100 రూపాయలు నువ్వు కంట్రోల్గా పెట్టుకుంటావు ఖర్చు. ఎందుకంటే ఒక వారం రోజుల వరకు నీకు వేరే డబ్బులు వచ్చేది లేకపోతే నువ్వు కంట్రోల్ చేసుకుంటావు. ఇది కూడా అంతే కదా దేశం. ముందు జాగ్రత్త చేస్తున్నాం. మేము పిల్లల్ని కనద్దంటలేమే. అప్పుడు సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ అన్నట్టు, మేము నెహ్రూ అన్నట్టు బియ్యం అసలు అన్నమే తినద్దని అనట్లేదే. తగ్గించుకోమన్నాం. వాళ్ళకు మాకెంత తేడా? అసలు మనుషులే కనద్దన్నారు ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ. మేము అట్లాంటి ఏమనట్లేదే. ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా భారతీయులు బాధ్యతగా ఉండండి. దేశం మాకేమిచ్చిందని కాక దేశానికి మేమిచ్చినటువంటి సైనికులను స్ఫూర్తిగా తీసుకోండి. ఎన్ని త్యాగాలు చేస్తున్నారు, ఎన్ని ఇబ్బందులైనా మంచులో ఎలా కాపలా కాస్తున్నారు కాశ్మీర్ మంచులలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, -50 డిగ్రీలలో కూడా ఎట్లుంటున్నారు. వాళ్ళ యొక్క దేశం గురించి అంత త్యాగాలు చేసే సైనికులలో మనం 1% తీసుకుంటే ఏమైతే స్ఫూర్తి. ఇప్పుడు నువ్వు రోజు కిలో ఆయిల్ పోసినావు అనుకో, దానికి 10% తగ్గించమన్నాడు. రోజుకు 1,00,000 మంది పుడుతున్నారు. ఇప్పుడు సింగపూర్ ఉంది 60 లక్షల జనాభా కంట్రోల్ అయితే, దుబాయ్ 90 లక్షల జనాభా కంట్రోల్ అవుతుంది ఒక్క రోజుల. 150 కోట్ల జనాభా. కాబట్టి భారతీయులుగా అన్ని రకాలుగా ఈరోజు ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఏ ప్రభుత్వాలు ఉన్నా ఫస్ట్ దేశం ముఖ్యం, మన భవిష్యత్తు ముఖ్యం. దేశంలో ఏం వనరులు ఉన్నాయి, ఏం వనరులు లేవు, మనం ఏం కాపాడుకోవాలి చేయాలి. ఇప్పుడు ఈరోజు ఉదాహరణకు తెలంగాణ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, పామాయిల్ డెవలప్ చేస్తున్నాం. ఎందుకు? ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లా అసలు పెద్ద పామాయిలే లేదు. 7,000 ఎకరాలు పెట్టించినాం. నిర్మల్ జిల్లాలో లేదు. ఇప్పుడు మళ్ళీ సుమారు ఒక 5,000 ఎకరాలు అయింది. అంటే ఏ రోజు అది ఈరోజు డే బై డే అవసరాలు పెరుగుతున్నాయి కదా. జనాభా పెరిగినప్పుడు నీకు అవసరాలు పెరుగుతాయి. మలేషియా నుంచి విదేశాల నుంచి మనము ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆయిల్ని కంట్రోల్ చేయాలంటే పామాయిల్ మనం గ్రోత్ చేయాలా. గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ. అంటే ఏది అవసరం ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకు పెట్రోలు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఖాళీ హైదరాబాద్లోనే 50% 3 జిల్లాలలో కొంటున్నారు. మేడ్చల్, హైదరాబాద్, ఈ రంగారెడ్డి, ఇట్లా ఈ రౌండ్ 3 జిల్లాలలో 50% ఉంది రాష్ట్రంలో వెహికల్స్ కొనడం. కాబట్టి ఇప్పుడు బ్లెండింగ్, అసలు కాంగ్రెస్ ఉన్నప్పుడు బ్లెండింగ్ లేదు. మేము వచ్చిన తర్వాత 20% బ్లెండింగ్ తీసుకు 2% ఉన్నప్పుడు 20% తీసుకెళ్ళినాం. బయో ఇథనాల్ వల్ల ఈరోజు దేశం అంతా ఎంతో సురక్షిత. నరేంద్ర మోడీ గారి దూరదృష్టితో ఈరోజు దేశంలో 20% బ్లెండింగ్ చేస్తున్నాం మనం. ఓకే, కొన్ని సమస్యలు ఏంటంటే నువ్వు జనాభాను ఆపలేవు. రెండోది ప్రపంచ పరిస్థితులకి నువ్వు తయారు చేయలేవు. నీ దేశం ఎట్లుండాలో నువ్వు తయారు చేస్తావు. కాబట్టి ఈరోజు దేశం ఇంతవరకు ఇంకా చాలా దేశాలలో టోటల్ కంట్రోల్ పెట్టేసినాయి. కొన్ని దేశాలలో అయితే మొత్తం ఏసీలు బంధు, అది బంధు. అంటే ఇప్పుడు మీరు ఈ దేశాన్ని చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా చెప్పలేం. అద్భుతం అంటే ప్రపంచంలోనే టాప్. మేము అనేది మేము చెప్పే లెక్కలు కాదు. మీరు ఒక మాట, వరల్డ్ బ్యాంక్ ఒక లెక్క చెప్తున్నాను, నన్ను అడగకపోయిన డొనాల్డ్ ట్రంప్ని నన్ను అడగండి. వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన లెక్కల ప్రకారం ప్రపంచంలో 25 కోట్ల పేదల్ని దరిద్ర దిగువ రేఖ నుంచి పైకి తీసుకెళ్ళాం.
బిలో పావర్టీ లైన్ నుంచి. ప్రపంచంలో ఒకే ఒక్క దేశం భారతదేశం. 2014 నుంచి ఇప్పటి వరకు మేము చెప్పిన లెక్కలు కాదు. యూపీఏ జీడీపీ 10%లో ఉండే స్థానం 5వ స్థానంకి వచ్చింది. మేము చెప్పిన లెక్కలు కాదు. మీరు ఇంత గొప్పగా BJP పావర్టీ లైన్ నుంచి వెళ్ళి పైకి తీసుకోబోయి 25 కోట్ల మంది అని అంటున్నారు కదా అన్న. మరి నిజంగా పర్ క్యాపిటల్ ఎంత పెరిగిందన్న? ఒక వ్యక్తి తలసరి ఆదాయం ఎంత పెరిగింది? నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ మీకు జీడీపీ లెక్కలంటే బుక్ పంపిస్తా. ఫస్ట్ ఈ దేశంలో ఏమేమి అభివృద్ధి జరిగిందో ప్రాపర్గా ఏదైతే వరల్డ్ బ్యాంక్ లెక్కలు ఉన్నాయి, ప్రపంచ బ్యాంక్ లెక్కలు, 2 ప్రపంచంలోకి ఎన్నో ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అవన్నీ ఈరోజు దేశంకు ఏమేమి ఇచ్చినాయి, ఏమేమి జరిగినాయి మొత్తం మీకు పంపిస్తాం. ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 5 కోట్ల ఇల్లు కావచ్చు, 8 కోట్ల ఉజ్వల కాశ్యం కావచ్చు, 13 కోట్ల మహిళా శౌచాలయాలు కావచ్చు, లేదు ఈ దేశంలో వందే భారత్ ట్రైన్లు కావచ్చు. ఈరోజు మధ్యతరగతి ఒకప్పుడు కంపు రైళ్లలో కూర్చోలేని పరిస్థితి ఒక స్వాతంత్రం వచ్చినాక అట్లాంటి దేశాన్ని ఈరోజు పరగలెత్తిస్తున్నాం మధ్యతరగతి భారతానికి, ఇంకా బుల్లెట్ ట్రైన్లతో సహా. కాబట్టి ఈ దేశం అభివృద్ధి బుక్ పంపిస్తాం మీకు, మొత్తం చదువుకోండి బుక్ ఒకసారి. నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంత బాగా పాలించిన అని చెప్పుకుంటారు, బట్ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులే అత్యంత అవినీతిలో ఉంటారని, అత్యంత అరాచకాల్లో ఉంటారని, అన్నిటికీ మించి ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీ లీడర్సే ఉంటారని ఒక వార్త సర్క్యులేట్ అవుతా ఉంది. లేదు, ఆ ప్రశ్నల రూట్లో తప్పు లేదు, కానీ ఏ రకంగా అయితే సంబంధం లేనిది పార్టీకి అనకటం కరెక్ట్ కాదు. ఈరోజు దేశంలో అన్ని ప్రజలని సమానంగా చూసే పార్టీది ఒకటే. రెండోది బాంబులు లేని, బ్లాస్టింగ్ లేని దేశం తయారు చేసిన. కానీ హత్యలు, మర్డర్లు ఇవన్నీ ఉన్నాయి కదా. ఒకసారి యూపీకి వెళ్ళండి, క్రైమ్ రేట్ ఏముందో. 22 మంది ముఖ్యమంత్రులు ఒక అవినీతి చూపించండి. యూపీలో క్రైమ్ రేట్ లేదు, లేకుండా కాదంటే అతి కమ్మది వీడియోలు పంపిస్తాను చూడు. మరి బీహార్లో ఉంది కదా. మళ్ళీ నీకు అదే చెప్తున్నాను కదా, ఫస్ట్ మీకు ఒక స్టడీ చదండి. ఇప్పుడు యూపీలో కానీ బీహార్ కానీ బాడీ ద బిఫోర్ బీజేపీ తర్వాత ఏందని ఒకసారి మీకు తెలియకపోతే మీ ఎవరైనా ఉంటే ఈ మీ ఏమంటారు ఎడిటర్స్ బిల్డర్స్ మీ ఓనర్స్ ప్రమోటర్ వాళ్ళందరికీ మీటింగ్ పెట్టండి. ఈరోజు అతీక్ అహ్మద్ లాంటి వాళ్ళు యూపీలో కుక్కలను, ముఖ్యమంత్రితో కుక్కలను నడిపించుకున్నారు. సుమారు 1000 కొద్ది మర్డర్లు, బహిరంగంగా మహిళల మానపానాలు తీశారు. పోలీసు డిపార్ట్మెంట్ ఎంక్వైరీకి వెళ్తే చర్మం ఒలిసి నడివీధులలో ఊరేగించిండు అతీక్ అహ్మద్. అది మర్చిపోయినట్లున్నారు. ఈరోజు యూపీని 24 కోట్ల, 6 కోట్ల ముస్లిమ్స్, 18 కోట్ల హిందువులు ఉన్నా కానీ శాంతియుతంగా ప్రతి గుండా నేరేసినాం. మీరు అట్లా చెప్పుకుంటూ పోతే నాకు కూడా చెప్పడానికి మస్తు చెప్పండి అన్న. ఇప్పుడు మణిపూర్లో ఒక ఆడపిల్లని మణిపూర్ జరుగుతున్నారు. మణిపూర్ అనేది జాతుల మధ్యన గొడవలు అట్లా జరుగుతుంది అన్న. మళ్ళీ నీకు అదే చెప్తున్నాను, జరిగినాయి కంట్రోల్. ఇప్పుడు నిన్న ఫైరింగ్ జరిగింది, ఇప్పుడు ఎవడో పోతున్నాడు, ఇద్దరు ఫాస్టర్ని షూట్ చేసి. అంటే మీరు ఒక్క చోట ఏదో రక్షణ చేసి దానికి 24 కోట్లు వేరు. మణిపూర్ చిన్న రాష్ట్రం, మాక్సిమం కంట్రోల్ చేస్తున్నాం. అక్కడ ఉన్న సమస్య ఏంటంటే బార్డర్ దేశాల వల్ల మ్యాక్సిమం అక్కడ ఉన్న వాళ్ళు కూడా సగం మంది మన వాళ్ళు గారు, వలసదారులు వచ్చి స్థిరపడ్డ వాళ్ళు. మణిపూర్ని కంట్రోల్ చేస్తాం, కాశ్మీర్ని కంట్రోల్ చేస్తాం, తెలంగాణని కంట్రోల్ చేస్తాం. భారత ప్రభుత్వం మేమున్నా ఎవరున్నా చేయాల్సిందే. బీజేపీ పార్టీ నాయకులు ఎట్లా చూస్తారంటే వాళ్ళు తప్పు చేస్తేనేమో ఒప్పులాగా, ఇంకోరు చేస్తేనేమో. వ్యక్తులు తప్పు చేయడం వేరు, పార్టీ తప్పు చేయడం వేరు, ప్రభుత్వం తప్పు చేయడం వేరు. 3 గమనించి ఫస్ట్ నువ్వు. వ్యక్తులు తప్పు చేయడం వేరు, పార్టీ తప్పు చేయడం వేరు, ప్రభుత్వం తప్పు చేయడం 3. ఇప్పుడు వ్యక్తులు రకరకాలుగా ఉంటారు. ఒక వ్యక్తి ఉండే ఏదైనా ఉంటే పార్టీ బహిష్కరిస్తుంది. ఇప్పుడు ఈరోజు నేను మంచిగా ఉన్నాను, రేపు ఏదైనా చేసాను అనుకున్నాను, బహిష్కరిస్తుంది. సార్ అంటే అడుగుతానా, ఇంటర్నల్ కమిటీస్ అనేవి కొన్ని ఉంటాయి కదా మీకు. ఇప్పుడు బండి సంజయ్ కొడుకుపైన ఈ ఆరోపణ వచ్చినప్పుడు ఇంటర్నల్ కమిటీ ఒకటేసి ఎంక్వైరీ జరిపించవచ్చు. అవన్నీ ఏమేమి చేస్తారు, అవన్నీ చేస్తారు. ఇంటర్నల్ కమిటీ చేసిందా? ఇంటర్నల్ కమిటీ చేస్తాము, వేయలేదు కదా. నీకు చెప్పే చేస్తారు అట్లా, నీకు చెప్పేస్తారు ఎట్లా తెలుస్తుంది. స్టేట్మెంట్ ఇస్తారు కదా. అవన్నీ స్టేట్మెంట్లు. ఏ స్టేట్మెంట్? ఏమైనా వడ్ల కొనుగోలు స్టేట్మెంటా, గన్ని బ్యాగులు ఏమైనా స్టేట్మెంటా, లారీలు దొరుకుతున్న స్టేట్మెంటా? ఇదేమైనా స్టేట్మెంట్ ఇవ్వాలా? ఇంటర్నల్ కమిటీ అవన్నీ ఉంటాయి, దానికి సంబంధం లేదు. కమిటీ చేస్తారు, అవి ఎంక్వైరీ చేస్తారు. సింపుల్ ఇగ్నోర్ చేస్తున్నారు. సింపుల్ ఇగ్నోర్ కాదు, చెప్తున్నా. సంబంధం లేని చిన్న విషయం పట్టించుకోమని. మాకు రైతులు ముఖ్యము, మహిళలు ముఖ్యము, రైతులు ముఖ్యము, విద్యార్థులు ముఖ్యము, నిరుద్యోగులు ముఖ్యము. కానీ బాగా తెలివిగా డైవర్ట్ చేస్తున్నారన్న. రైతులు, నిరుద్యోగులు ఇవన్నీ అనుకుంటూ ఇంత పెద్ద ఇష్యూని కూడా మళ్ళీ పెద్ద ఇష్యూ నీకు నువ్వు ఎట్లా అనుకుంటే పెద్ద, నువ్వు చిన్న అనుకుంటే చిన్న పెద్ద అనుకుంటే కదా. సరే మీరు చెప్పండి అన్న, ఇది పెద్ద ఇష్యూ, చిన్న ఇష్యూ? అస్సలు అది ఇష్యూ కాదండి. ఇష్యూ కాదు, రైట్, ఇష్యూ కాదు. అది కుటుంబంలో గొడవ. బస్
అంతే అంతే. అసలు ఇష్యూగా సంబంధమే లేదు. కుటుంబంలో గొడవ అంటే కుటుంబంలో గొడవ. అరే ఏమన్నా ఉందా మీకు? ఆ, కలిసి అనుకున్నా. సంవత్సరాల తరబడి కలిసి ఉన్న కుటుంబం, వ్యాపార సంబంధాలు ఉన్న కుటుంబం, ఆ, బంధుత్వం ఉన్న కుటుంబం, మనకేం సంబంధం అండి? అయితే మళ్ళీ అడుగుతున్నా. సబ్జుడిస్ అవుతుంది అది, నువ్వు అట్లా మాట్లాడద్దు. అది నేనేమంటున్నా ఆరోపణ బీపేసుకుంటారు మామూలు. దర్యాప్తు బీపేసుకుంటారు. నేను ఏమంటున్నా అంటే దర్యాప్తు సంస్థలకు ఆ, మనం దాని ఉపయోగం లేదు. నిన్నే దర్యాప్తు చెప్తాను ఇప్పుడు ప్రభుత్వానికి. ఆ, ఐపీఎస్ ఆఫీసర్ తీసేసి మిమ్మల్ని పెట్టమంటాను. నన్న అవు మరి నన్ను కన్నా మీరు మరి జడ్జిలా ఉండండి, మీరు ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చేస్తారు కదా మరి. ఆ, దాని మీద చర్యలు తీసుకుంటున్నది ప్రభుత్వము. ఆ, అది న్యాయస్థానంలో ఉన్నది. ఉమ్, దర్యాప్తు జరిగిన తర్వాత ఒకవేళ తప్పు జరిగితే దాన్ని శిక్షిస్తారు. ఓకే బస్ కథ. ఓకే సరే లెట్స్ చూద్దాం. అంటే ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు చెప్తున్న అంశం అయితే ఇది. మరి నిజంగా దర్యాప్తు సంస్థలు ఎంతవరకు ఈ దర్యాప్తును ముమ్మరం చేస్తాయి, మరి వాస్తవాలు ఏంటనేది న్యాయస్థానం చేస్తుంది. న్యాయస్థానం పరిధిలో ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. సరే ఫైనల్గా ఒక విషయం అయితే చెప్పండి అన్న. ఇప్పుడు నరేంద్ర మోదీ పాలన చాలా అద్భుతంగా ఉంది దేశంలో అని అంటా ఉన్నారు. మరి దాన్ని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఒకటి, నరేంద్ర మోడీ గారిని నమ్మల్లా, భారత ప్రభుత్వాన్ని నమ్మల్లా, బీజేపీ నమ్మాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు ఎన్నికలు వచ్చినప్పుడు. రాజకీయ పార్టీగా మా కార్యాచరణ ఏముంటుంది? పార్టీని ముందుకు తీసుకెళ్ళటము, అధికారంలోకి రావటం. ఒకటి రాష్ట్రం నేను కూడా ఒకటితో మొదలు పెట్టాం, ఒకటితో 22 ఇచ్చినాం. దాంట్లో మాకు పెద్ద లెక్క కాదు తెలంగాణ. ఎందుకంటే తెలంగాణ మీద మాకు సంపూర్ణ నమ్మకం ఉంది. ఓకే, ఏదైనా ఇప్పటివరకు జరిగిన వైఫల్యాలు ఏమైనా ఉంటే అంటే నాకు ఒక డౌట్, మీరు తెలంగాణకి ఏం చేసిరనే నమ్మకం మీకున్నది? తెలంగాణకి ఏం చేసి మనం వేదిక మీద చెప్పినారు, అది 5 సంవత్సరాల వరకు సమాధానం సరిపోతుంది. మరి చెయ్యని లెక్కలు నేనంటే చెయ్యని లెక్కలు ఉంది. ఈ రోజు మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, ఈ రోజు ఈ రాష్ట్రం నడుస్తున్నదంటే ఓన్లీ కేంద్ర ప్రభుత్వమే. రాసి పెట్టుకోండి, ఈ రాష్ట్రం నడుస్తుంటే కేంద్ర ప్రభుత్వం, ఓన్లీ కేంద్ర ప్రభుత్వమే. ఏదన్నా మనం రూపాయి ఇస్తే గ్రామీణ 25 పైసలు ఇచ్చాడు. అది 25 పైసలు, 30 పైసలు, 33 పైసలు, 42 పైసలు చేసినాం. 65 ఏళ్ళైనా కాంగ్రెస్ పరిపాలన 30 పైసలు ఇచ్చింది, మేము దాన్ని 42 పైసలు చేసినాం. అది కూడా తెలుసుకోముందు. 65 సంవత్సరాల నుంచి 33% ఇచ్చారు, మేము దాన్ని 42% చేసినాం. నరేంద్ర మోడీ రాగానే రాష్ట్రాలకు ఇంకెక్కువ నిధులు కావాలని. ఒక రాష్ట్రం కాదు, 28 రాష్ట్రాలకు 6 కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చినాం. తెలంగాణ కాదు. మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఇప్పుడు 65 సంవత్సరాలు ఇచ్చింది 32%, మేము ఇచ్చింది 42% మోడీ గారు రాగానే. ఎందుకంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాబట్టి అప్పుడున్న చేదు అనుభవాల దృష్ట్యా రాష్ట్రాలకు ఇంకెక్కువ ఆట కావాలని ఇచ్చిండు. రెండోది, దీంతో పాటు దేశం కూడా నడవాలా. ఎవరు కంట్రోల్ చేయాలి? ఆర్మీ. నువ్వు చేస్తావా? ఆయుధాలు ఎవరు కొంటావు? నువ్వు కొంటావా? ఈ దేశం ఎవరు కాపాడాలా? దేశం ఉంటేనే రాష్ట్రం ఉంటుంది, రాష్ట్రం ఉంటేనే నువ్వు ఉంటావు, నేను ఉంటాను. కేంద్ర ప్రభుత్వం కాదు, ఒక రాష్ట్రం గురించి కాదు. ఒక తెలంగాణ రాష్ట్రం ఉండదు, ఇక్కడ మహారాష్ట్ర ఉంటుంది, మధ్యప్రదేశ్ ఉంటుంది, రాజస్థాన్ ఉంటుంది, అన్నిటికీ అది ఉంటుంది. అక్కడ మేము చెప్పండి 45% ఇచ్చి ఇక్కడ 42 ఇచ్చారా? చెప్పండి. ఇప్పుడు మా ఉన్నాయి కదా 22 రాష్ట్రాలు, 22 రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి ఎక్కువ ఇచ్చిన చెప్పండి? బీహార్కి ఎక్కువ ఇవ్వలేదా? అలా అదే అంటారండి. 5 లక్షల కోట్లు. అంతే. అవన్నీ 55,000 కోట్లు ఏదని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ కొద్దిగా ఎందుకంటే వాళ్ళు లోన్స్ తెచ్చుకుంటున్నారు. ఇక నువ్వు లోన్స్ తెచ్చుకుంటే అప్పుల అవినీతి చేసుకుంటే ఎక్కడ ఇస్తారు లోను? ఎవరు? రేవంత్ రెడ్డి అవినీతి చేస్తుండా? రేవంత్ రెడ్డి అవినీతి ఎత్తున్నాడు, సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్తా దేంట్లో అవినీతి ఎత్తున్నాడు. మేము ఏమంటున్నామంటే, మీరు అన్న సబ్జెక్ట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వంకు భారతదేశం అంతా ఒకటే. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో 2 సంవత్సరాల నుంచి స్వీపర్స్ కొనడానికి డబ్బులు లేకుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెంటనే సర్పంచ్లు మళ్ళీ 3,000 కోట్లు పంపింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల గ్రామ పంచాయతీలు కావచ్చు, అంగన్వాడీ బిల్డింగ్లు కావచ్చు, లేకపోతే ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు. ఒకసారి అడుగు, అవన్నీ చేశారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తుంది అంటున్నా. ఒక గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి కదా నువ్వు. బట్ మెట్రో ఫేజ్ 2 పర్మిషన్ మెట్రో 2కు ఏదైతే సరైన రకంగా వాళ్ళు ప్రపోజల్స్ పంపట్లేదు. మెట్రో 2 కాదు, అందరికన్నా ముందు ప్రపోజల్ సరిగ్గా లేదు. ఇలా చర్యలే కరెక్ట్ లేవు. ఇప్పుడు ఆ ఉన్నది కూడా పాడి చేస్తారు, ఇంక ఉంచారు నాకు తెలిసి. అది కూడా ఎలాంటి నుంచి తీసుకున్నారు ఆస్తుల గురించి, అది ఉంచారు. నాకు 99 నేను చెప్తున్నా. నేను ఈరోజు శాసనసభలో చెప్తున్నాను, హైదరాబాద్ ప్రజలు కూడా గమనించాలి అది. ఎందుకంటే ఎల్ఎన్టీ ఫేమస్ కంపెనీ అది నిర్మించింది. అప్పుడున్న ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు. ఏం చేస్తారు వాళ్ళు? దాన్ని ప్రైవేట్ సొంతం గవర్నమెంట్ తీసుకున్నారు. ఏది నడిచింది చెప్పు? గవర్నమెంట్ ఇప్పటి వరకు 50 కార్పొరేషన్ మూసేసింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీని మూసేసింది, మంచి మంచి ఫ్యాక్టరీలను మూసేసింది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం నడిపి ఇంకా సక్సెస్ఫుల్ చూసినావా? ఐడిపిఎల్ చూసినావా? నేను అనేది ఒకటి మీకు తెలియదు. సబ్జెక్ట్లోకి వెళ్ళండి. ఇప్పుడున్న ప్రభుత్వ వ్యవస్థలు మౌలిక వసతులకే పరిమితం కావాలా? ఇప్పుడు ఉదాహరణకు ఆర్టీసీ బస్సు ఉంది. నేను 2 సంవత్సరాల నుంచి ఉంది, 4 బస్సులు. ఇప్పుడు 4 బస్సులు ఇవ్వలే, 4 బస్సులు ఇవ్వలే.
నాలాంటి శాసనసభ్యులు 100 మంది ఉన్నారు. మేము మొన్న మీటింగ్ పెట్టి అందరం అడిగినాం మంత్రి గారిని. నేను ఒక్కనే కాదు, కాంగ్రెస్ శాసనసభ్యులు అడిగారు, బస్సులు కావాలా, బస్ షెల్టర్ కావాలా. అంటే ప్రభుత్వము ఏదైతే రాజకీయ బెనిఫిట్స్ గురించి కొన్ని వాగ్దానాలు చేసి ప్రజాకర్షణ పథకాల వల్ల వ్యవస్థలు దెబ్బతింటాయి. ఇప్పుడు ఫ్రీ పవర్ వల్ల ఇప్పుడు మనం నేను చెప్పింది కాదు, మన బట్టి విక్రమార్క గారు విద్యుత్ శాఖ మంత్రి అండ్ ఇరిగేషన్ వాళ్ళ మధ్యనే గొడవలు వస్తున్నాయి. 35,000 కోట్లు బిల్లు కట్టాలా, లేకపోతే నడపలేమంటున్నాడు డిస్కమ్లు. నువ్వు ఎక్కడికి వెళ్ళి చెప్తావు? ఇప్పుడు ఉదాహరణకు ఒక డిస్కమ్ మెయింటైన్ చేయాలా, పవర్ని పర్చేజ్ చేస్తున్నావు, మధ్యప్రదేశ్కి వెళ్ళి ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఏదో ఒక రాష్ట్రంకి వెళ్ళి తెచ్చుకుంటున్నావు, ఒరిస్సాకి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. నువ్వు అన్ని ఫ్రీ అనుకుంటూ పోతున్నావు, పో, నువ్వు ఇష్టం, నువ్వు ఫ్రీ అనుకుంటే ఫ్రీ అనుకో, కానీ డబ్బులు అయితే కట్టు. నేననేది కాదు, మన విద్యుత్ శాఖ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మేము పవర్ ఇవ్వమంటున్నది ఇరిగేషన్కు. 33,000 కోట్లు బిల్లు కడితేనే ఇస్తాం. 5,000 కోట్లు ముఖ్యమంత్రులకు ట్యాక్స్ కట్టట్లేదు. ఎవరు కట్టాలా? ఇది ప్రభుత్వమా? మరి బీజేపీ పాలిత ప్రభుత్వం చూపించారు ఇట్లా. నేను అనేది ఉద్దేశం అది కాదు, ఎవరి గురించో కాదు. అంటే కాబట్టి కొన్ని సంస్థలను ధ్వంసం చేయొద్దు. ఇప్పుడు మరి ఏం చేస్తారో ఏం కథనో కానీ దానికి సరైన పర్మిషన్స్, ఒక ప్రపోజల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంటుంది, మెట్రో ఉంది, సెకండ్ ఫేజ్ ఎక్కడ అడుగుతావు నువ్వు? ఇప్పుడు ఉప్పల్ నుంచి మనం అదేంటి అంక్సాపూర్, అది నారపల్లి, అది బాగా క్రౌడ్ అయింది కదా, అక్కడ అడుగుతావా లేకపోతే ఫ్యూచర్ సిటీకి అడుగుతావా? 50 కిలోమీటర్ మీ భూములు ఉన్నాయని ఉప్పల్ నుంచి అక్కడే అడుగుతాం. మనం ఎక్కడ అడిగిన చూడు, అడుగుపో రేవంత్ రెడ్డి. అవి ఉంటాయి ఇవన్నీ కారణాలు. ఇప్పుడు అక్కడ మనుషులు ఉన్నారా? అటు ఫ్యూచర్ సిటీ పోయినావా? మొన్న ఏదో పెట్టినారా? గీడ మొత్తం మనము ఫుల్ ట్రాఫిక్. ఏదైతే ఉప్పల్ జంక్షన్ నుంచి మన గట్కేశ్వర్ వరకు అది అడగాలి కదా ముందు, అది అడగాలి. కానీ అక్కడ టేక్ ఓవర్ చేసిన ఫ్లైఓవర్ మీరు కంప్లీట్ చేయడానికి ఫ్లైఓవర్స్ కంప్లీట్ అదే ఒకటి జరుగుతుందండి. ఇవన్నీ ఒక వ్యవస్థలో కొన్ని ఫ్లైఓవర్లు కంప్లీట్ అవుతున్నాయి, కొన్ని కావాలంటే కాంట్రాక్టర్ లోపం ఉంటుంది, ప్రభుత్వ లోపం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఒకటేనే అండి, వెరీ స్ట్రిక్ట్ ఉంది డెవలప్మెంట్లో. మళ్ళీ ఇదే కాదు, ఈ రోజు కూడా మన స్టేజ్ మీద చెప్పినాం, దయచేసి ఒక భారత ప్రధాని అఫీషియల్గా సభలో చెప్పాడు. రాజకీయ నాయకుడు సభలో మాట్లాడేది వేరు, భారత ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్యన జరిగిన సంభాషణ ఇక్కడే చెప్పాడు. ఒక ఉదాహరణ చెప్పాడు ఆయన, గుజరాత్ లాగా మమ్మల్ని కూడా అంటే అది కూడా చెప్పాడు. గుజరాత్ లాగా చూస్తానంటే ఇప్పుడు వచ్చిన దాంట్లో సగం వస్తాయని చెప్పిండు. అది మీకు లిస్ట్ పంపిస్తాను, మీరు కావాలంటే అది కూడా ఇస్తా. నిజంగా వస్తే సంతోషం అన్న చెప్పింది, మళ్ళీ నిజమని కాదు, క్లియర్గా చెప్పిండు కదా. ఉమ్మడి రాష్ట్రం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిండు ఆయన ఎట్లా అనేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం రైల్వేస్కు 1000 కోట్లు ఇచ్చింది బడ్జెట్లో. ఆయన చెప్పింది, మేము ఒక తెలంగాణ రాష్ట్రానికి 5,500 కోట్లు ఇచ్చినామని చెప్పిండు. భారత ప్రధాని చెప్పిండు వేదిక మీద. రెండోది 50,000 కోట్ల రైల్వే వర్క్స్ నడుస్తున్నాయని చెప్పిండు. ఇప్పుడు నడుస్తున్నాయి రైల్వే. ఇప్పుడు విజయవాడ టు మన క్రౌడ్ ఎక్కువైంది, ఇవన్నీ మీకు కనిపించాయి. ఉచిత బస్సా, ఉచిత విద్యుత్, ఈ ప్రజాకర్షణ పథకాల మీద ఇవే సరిపోతాయి తప్ప. ఇప్పుడు విజయవాడ మనకు బాగా ట్రాఫిక్ ఉన్న రూటు విజయవాడ రూటు, కాజీపేట, ఖమ్మం రూటు, 3వ లైన్ మొన్న. కాబట్టి రెండోది, ఈరోజు దేశంలో అన్నిటికన్నా ముఖ్యం 7 బుల్లెట్ ట్రైన్లు శాంక్షన్ చేశారు ప్రపోజల్స్. 3 తెలంగాణ. అంటే 28 రాష్ట్రాలల్లా 4 ఇస్తే ఒక రాష్ట్రానికి 3 ఇచ్చారు. దీన్ని ఏమంటారు? ఒక్కరండి సార్, దయచేసి ఒక్కటి తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సింది. మొత్తం 7 బుల్లెట్ ట్రైన్లు ఈరోజు శాంక్షన్, మొత్తం కేంద్ర పాలిత ప్రాంతాలతో 34 రాష్ట్రాలు, 32, 34, 28 రాష్ట్రాలల్లా. మిగతా రాష్ట్రాలన్నిటికీ 27 రాష్ట్రాలకు 4 ఇచ్చినాం, ఒక తెలంగాణకి మాత్రం 3 ఇచ్చినాం. అంటే దీన్ని ఎంత ఏ ప్రయారిటీ ఉన్నది భారత ప్రభుత్వం దృష్టిలో? ఎందుకంటే హైదరాబాద్ గ్రోత్ నుంచి ఈరోజు శంషాబాద్ నుంచి హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు పూనా, 3 బుల్లెట్ ట్రైన్లు 2,50,000 కోట్లు. కాబట్టి ఇది ఉండదండి భారత ప్రభుత్వానికి. హైదరాబాద్ లెక్కలు చెప్పిండ్రు కానీ మరి మీ మీద ఉన్న ముద్ర కేవలం అంటే రాముడి పేరుతోనే రాజకీయం చేస్తాడు అనేది ఎందుకు ఇంకా సాగుతుంది? ఒకటి, రాముడు పేరు మీద మేము రాజకీయం చేస్తున్నామా, రాహుల్ గాంధీ చేస్తున్నా అని మన అస్సాం ఫలితాలు ఏర్పడ్డాయి. 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వెళ్తే 18 మంది ముస్లిమ్స్. మరి రాముడి మీద చేస్తున్నారా, వాళ్ళు రైమ్ పేరు మీద చేస్తున్నారా? రాముడి పేరు మీద చెప్తున్నాం, మేము చెప్తున్నామా? ఒకటే అండి, వాళ్ళు దిగజారిపోయిన రాజకీయాలు చేస్తారు. కాంగ్రెస్ కావచ్చు, మిగతా ప్రతిపక్షాలు కావచ్చు. దయచేసి భారతీయుల్ని భారతీయులాగా చూడండి, ముస్లిమ్స్ లాగా, హిందువులాగా, క్రిస్టవులాగా చూడకండి. ఇది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. అంటే మీరు చూడరు, హిందువులాగా చూడరు, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఏ ప్రభుత్వమైనా, భారత ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా ఫస్ట్ భారతీయుల్ని భారతీయులుగా చూడాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే
దేశ విభజన చేసిన తర్వాత దేశ విభజన చేసింది ఏం కదా, అప్పుడు బీజేపీ లేదు. లక్షలాది మంది హిందువులను చంపింది కూడా కాంగ్రెసే. ఆవులను చంపింది, గోవులను చంపింది, ఋషులను చంపింది. నువ్వు దేశమే విభజించి ఇచ్చినావు. మళ్ళీ ప్రత్యేక చట్టాలు నువ్వే పెట్టినావు, వక్ఫ్ బోర్డు చట్టాలు నువ్వే పెట్టినావు, పర్సనల్ లాలు నువ్వే పెట్టినావు. ఇవన్నీ పెట్టినప్పుడు దేశం ఎందుకు విభజించినావు? ఇప్పుడు ఇవన్నీ చేసేది ఉంటే దేశం ఎందుకు విభజించినావు? అవి ముందు పెట్టి కలిసి ఉంటుంది కదా. దేశ విభజన ఎందుకు చేసినప్పుడు అంబేద్కర్ గారు అన్నారు. అంటే కాంగ్రెస్ కోరుకోలేదు, వాళ్ళు కోరుకుంటే చాలా మంది కోరుకుంటే పరిపాలన ఇప్పుడు చాలా మంది కోరుకుంటున్నారు. ఇప్పుడు మణిపూర్ కూడా ఇష్యూ అదే, ప్రత్యేక నాగా కావాలంటారు. రకరకాల కోరికలు ఉంటాయి. దేశం దాన్ని ఏదో ఒక రంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలా, అవసరమైతే బల ప్రదర్శన చూపించాలా. ఇప్పుడు దేశాన్ని అయితే యూనిటీ ఉంచాలా కదా. ఈ దేశాన్ని ముక్కలు చేసింది మీరే, ఈ దేశాన్ని మీద ప్రత్యేక చట్టాలు తెచ్చింది మీరే, 370 ఆర్టికల్ పెట్టింది మీరే, 2 రాజ్యాంగాలు పెట్టింది మీరే. ఇది కరెక్ట్ కాదండి. చదువుకున్న యువత ఈరోజు అందుకోసం వాళ్ళకి ప్రాబ్లం ఏమవుతుందంటే, ఫస్ట్ ఈ దేశంలో ఏ పౌరులైనా కానీ మనం భారతీయులుగా చూడాలి. ఫస్ట్ పాయింట్. ఓకే, ఏ రాజకీయ పార్టీ అయినా ఎంతసేపు మెజారిటీ ప్రజలను అవమానించి మైనార్టీలని రెచ్చగొట్టి వాళ్ళని భుజాలను ఎక్కించుకొని అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మెజారిటీ ప్రజలు గాయపడతారు. ఆ గాయాలకి వెళ్ళి పుట్టింది భారతీయ జనతా పార్టీ. ఇన్ని విషయాలు గొప్పగా చెప్తారన్నా. నిజంగా అదే భారతీయ జనతా పార్టీలో ఈ తెలంగాణలో ఐక్యత ఉందన్న మీ నాయకుల మధ్య? ఇప్పుడు మళ్ళీ వ్యక్తులకు పోతున్నావు. పార్టీకి వచ్చిన ఇప్పుడు నేను పార్టీ గురించి మాట్లాడి, ఇప్పుడు వ్యక్తుల గురించి మాట్లాడు. నేను ఒకటే ఇప్పుడు నువ్వు చెప్పిందని నేను చెప్పిన. ఇప్పుడు మేము సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, ఇది మా పార్టీ. ఇప్పుడు మేము ఇప్పుడు కూడా ఇప్పుడు 6 కోట్ల ఇల్లు సుమారు, ఇప్పుడు ఈ సంవత్సరం 6 కోట్ల ఇల్లు కట్టాం. 6 కోట్ల ఇళ్లలో ఎక్కడ కూడా ముస్లిమ్స్కు ఇల్లు అని పెట్టలేదు, క్రిస్టియన్స్కి ఇల్లు ఎందుకు పెట్టలేదు, భారతీయులకు ఇల్లు ఇచ్చినాం. వందే భారత్ 2లో భారతీయులే కూర్చుంటారు, ముస్లిమ్స్ అట్లా లేదు. వాళ్ళు ప్రత్యేకంగా ఇప్పుడు కర్ణాటక లాంటి చోట కాంగ్రెస్ ఉన్న ముస్లిం కాలేజీలు, ముస్లిం హాస్టళ్ళు, మొన్న ఇంకా చెప్తే ఇంకా దరిద్రం ఉంటుంది. ఇంకా మొన్న మా బోధన్లా, ఇంకా ఎక్కడో కాదు మా బోధన్ అండ్ మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎక్కువ గెలిచి ముస్లిమ్స్ మెజార్టీ అయిపోగానే స్కూళ్ళల్లో మసీదులు కట్టమంటున్నారు. ఇంకెక్కడికి పోతుంది ఇది. నేను అనేది ఏంటంటే వ్యక్తుల మధ్యన పార్టీలు అన్నప్పుడు కొద్దిగా ఉంటాయి ప్రపంచం. సందేహం ఏంటంటే ఇప్పుడు మీలో ఐక్యత ఉంటేనే ఇక్కడ తెలంగాణలో మీరు ముందుకు పోగలుగుతారు కదా, అదే లేకపోతే ఎట్లా పోతారని అయితే ముందుకు పోయే ప్రయత్నం పోరాటాల పంత ఎన్నుకున్నాము. రెండోది ఇంకా రాజకీయ కార్యాచరణ అనేది ఒకరోజు దూకుడుతనం ఉండదు, ఒకరోజు వెనుకబడతనం ఉండదు. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజల రుణం తీసుకోవాల్సిన అవసరం మాకున్నది. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ప్రజల ఆశంత మా వైపే చూస్తున్నారు. ఎందుకంటే బీజేపీ వైపు. ఎందుకంటే 10 సంవత్సరాల దొరల పాలన చూసినారు, అహంకార పాలన చూసినారు. ఇప్పుడు అభివృద్ధి లేని రాష్ట్రం మీద ఉందంటే తెలంగాణ. కాబట్టి ఒక మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కి ఏ వాగ్దానాలు కూడా ఇంప్లిమెంట్ చేయకుండా తూతూ మంత్రం మీద చిన్న చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక రకంగా అరాచక వైపు తీసుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం అప్పుల భయం. రోజు 365 కోట్ల అప్పు చేయకపోతే గడవలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో సుమారు 3,75,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం అన్న 8,11,000 కోట్లు 10 సంవత్సరాలు చేసింది, 80,000 కాడికి. ఈ ప్రభుత్వం 1,50,000 కాడికి ఎత్తున్నది, 1,50,000 కోట్లు. కేసీఆర్ అన్న ప్రతి సంవత్సరం 80,000 కోట్లు అప్పు చేసిండు. రేవంత్ రెడ్డి ప్రతి సంవత్సరం 1,50,000 కోట్ల అప్పు చేస్తున్నాడు. అంటే రేవంత్ కంటే కేసీఆర్ బెటర్ అనేది కాదు. అంటే ఈ మధ్య నేను కొద్దిగా శాసనసభ పదాలు కొద్దిగా మరి పరిచయంగా వలకలేకపోతున్నా. అంటే పొయ్యి మీదకి వెళ్ళి పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్లయింది తెలంగాణ ప్రజల పరిస్థితి. ఒకవైపు అభివృద్ధి లేకుండా అరాచకం వైపు, అప్పుల వైపు, అవినీతి వైపు పోతుంది. ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సింది బీజేపీ పార్టీ అయితేనే మాకు ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. రెండోది సుమారు దేశవ్యాప్తంగా వచ్చిన ఏదైతే మార్పు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో సుమారు 22 రాష్ట్రాలలో ఆ మార్పు ఇక్కడ కోరుకుంటున్నారు. బీజేపీ వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ లాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కొంత ముందుకు వెళ్తుంది. మేము కూడా అదే భావనతో ఉన్నాం. ప్రజలు మాత్రం ఈసారి బీజేపీ వైపు చూస్తున్నారు. మీరు అన్నట్లు మేము కొద్దిగా ప్రజలను అపోహలను తొలగించి మేము దాన్ని కార్యదీక్షతో ముందుకోవాలి. రైట్.